జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల తిరిగి యాక్టివ్ అయ్యారు. వరుస సినిమాలతో పాటు తన సామాజిక సేవా కార్యక్రమాలను జోరుగా సాగిస్తున్నారు. తన పిల్లలు అకిరానందన్, ఆద్య కొనితలను పెంచి పెద్ద చేసిన రేణు దేశాయ్ వారిని కెరియర్లో సెట్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవల ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్, ఆధ్యాత్మిక సినిమాలు, పిల్లల గురించి కీలక విషయాలు ప్రస్తావించారు. ఇక వివరాలకు వెళితే, వీధి కుక్కలు మనుషుల మీద దాడి చేస్తున్నాయి కాబట్టి ఫుడ్ పెట్టొద్దు, వాటిని దూరం పెట్టండి అని కొంతమంది అంటుంటే మీరేంటి వాటి సంక్షేమం కోసం పాటుపడుతున్నారని యాంకర్ ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్తూ, మనం మనుషులం, కలియుగం సెల్ఫిష్గా మారిపోయింది. నేను నా లైఫ్, నా బతుకు, కుక్కలు ఉండకూడదు, కుక్కలు కరుస్తున్నాయి అంటున్నారు. మీరు కారులో వెళ్తారు, మీకేం తెలుసు మా బాధలు అంటారు. నా వరకు వీలైనంత వరకు నేను సహాయం చేస్తాను. మనం ఎంత చేసినా మన గురించి తప్పుగా అనుకునేవారు తప్పుగానే అనుకుంటారు. మనం ఎంత తక్కువ చేసినా మన గురించి మంచి అనుకునేవారు మంచి అనుకుంటారని రేణు దేశాయ్ తేల్చి చెప్పేశారు. మీరు వినాయకుడు ఉపాసన తీసుకున్నారా అని యాంకర్ అడగ్గా, మహారాష్ట్రలో గణపతిని ఎక్కువగా ఆరాధిస్తారు, అందుకే నేను ఒక చిన్న మంత్రాన్ని తీసుకొని ఉచ్చరిస్తున్నాను. నేను 100% వెజిటేరియన్ను. డాక్టర్ మాత్రం B12 కోసమైనా తినాలని చెప్తారు. కొన్నేళ్ల క్రితం ట్రై చేసిన ఆ వాసన నాకు పడలేదు. నాకు సాధ్యమైనంత వరకు డైరీ ఉత్పత్తులను ఆహారంలో తీసుకోను. ఇక ఉపవాసాల విషయానికి వస్తే, ఏకాదశి రోజున ఓ రాక్షసుడు ధాన్యాల్లో ఉంటాడు, అందుకనే మనం ఆ రోజున ధాన్యాన్ని తినకూడదని ఫాలో అవుతాను అని రేణు దేశాయ్ తెలిపారు. అకీరాని చూసిన ప్రతి ఒక్కరూ సినిమాల్లోకి ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నారని యాంకర్ ప్రశ్నించగా, బాగా చదువుకోమని, ఈ టైంలో పడుకోండి, ఇలా తినండి అని పలు రకాలుగా చెబుతాం. మన చేతుల్లో ఉన్నంత వరకే ఓకే, కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత వారిష్టం. అకీరా గురించి ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్తూనే ఉంటాను. నేను కన్నతల్లిని, మీ అందరికంటే ఎక్కువ బాధ్యత నాది. అకీరా కోసం రోజు ఒక కొబ్బరికాయ కొడుతున్నా, రోజు దీపం పెడుతున్నా, ఎప్పుడు హీరో అవుతాడా అని. ఇంట్లో ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా అకీరా వద్దు అంటాడని రేణు దేశాయ్ తెలిపారు. అకీరాకి సినిమాలో నటించడం పెద్దగా నచ్చదట, మరి బలవంతంగా నేనేం చేయలేను కదా అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ఇక మీ విషయానికి వస్తే, మీరెప్పుడు సినిమాలో నటిస్తారు అని యాంకర్ ప్రశ్నించగా, మంచి క్యారెక్టర్లు వస్తే ఖచ్చితంగా నటిస్తా. ఇప్పుడు 16 రోజుల పండుగ అనే సినిమాలో అత్త క్యారెక్టర్ చేస్తున్నా. 45 ఏళ్ల వయసు వచ్చింది కాబట్టి అత్త పాత్రలు హ్యాపీగా చేయొచ్చు. ఈ సినిమాలో అత్త కోడల్లో వారి బంధం బాగుంటుంది. ఇప్పుడున్న రోజుల్లో ఫ్యామిలీతో అంత బాండింగ్ ఉండడం లేదు. నాకు మరో జన్మ వద్దు, మోక్షం ఉంది. ఈ విషయంలో మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. ఈ జన్మలో అన్ని రుణానుబంధాలు, అన్ని కర్మలు సెట్ చేసుకుంటాను. నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఇచ్చేస్తా, ఎవరి దగ్గర నుంచి నేను రావాల్సి వస్తే తీసుకుంటా. ఒకవేళ నేను హర్ట్ చేస్తుంటే నన్ను కూడా హర్ట్ చేయొచ్చు. ఏదైనా సరే అన్ని లెక్కలు తేల్చేసుకుంటా. నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు. మాట్లాడుతుండగా నాకు హార్ట్ అటాక్ రావచ్చు, పోవచ్చు అని రేణు దేశాయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అకిరానందన్ ఎంట్రీ, తన ఆధ్యాత్మిక యాత్ర, సినిమాల గురించి రేణు దేశాయ్ ఏం చెప్పారో తెలియాలంటే కొద్ది రోజులు మీరు వెయిట్ చేయాల్సిందే.